ఇలా మా సొంత డబ్బులతోటి ఇవాళ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు కొంచెం బాగాలేమని తెలిసి నా దృష్టికి వచ్చింది. ఇటు ప్రభుత్వం నుంచి మన ఊరు మనబడి ద్వారా కొన్ని పాఠశాలకు మంజూరు చేసుకొచ్చినాం. అవి కొన్ని రానేది ఒకరా. ఎక్కడైతే విద్యార్థులు ఎక్కువ సంఖ్యలు ఉంటారో, ఎక్కడైతే అమ్మాయిలు ఎక్కడ సంఖ్యలో ఉంటారో ఆ స్కూళ్ళను ఎంపిక చేసుకొని ఇవాళ తిమ్మాజిపేటలో 2.5 కోట్ల రూపాయలతోటి అద్భుతమైనటువంటి స్కూల్ నిర్మించినాం. ఇవాళ ప్రభుత్వ పాఠశాలలో స్ట్రెంత్ పెరిగి అద్భుతంగా ఆ పిల్లలు అక్కడ చదువుకోగలుగుతున్నారు. దాని ద్వారా ఇవాళ సిరిసవాడలో, తాడూరులో 2 స్కూళ్ళు కడుతున్నాం. సిరిసవాడ స్కూల్ అయిపోనికి వచ్చింది. రేపు తాడూరు స్కూలుకు అయిపోయి 2-3 నెలల్లో తాడూరు మండలంలో 2 స్కూళ్ళు కట్టించినాం. మరి నా సొంత మండలంలో 1 స్కూల్ కట్టిస్తే తాడూరు మండలంలో 2 స్కూళ్ళు కట్టించినామంటే తాడూరు మండలం మీద నాకు ఉన్నటువంటి ప్రేమ, ఆప్యాయత. అందుకే ఈ తాడూరు మండలాన్ని అన్ని రంగాలుగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఇటు వ్యవసాయం మీద, అటు విద్య మీద దృష్టి పెట్టి సమంగా తీసుకుపోతున్నాం. ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఈ ప్రాంతం పేదలు ఉన్నటువంటి ప్రాంతం, షెడ్యూల్డ్ కాస్ట్, షెడ్యూల్డ్ తెగలు ఎక్కువ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఒక మంచి ఆసుపత్రి కావాలి. పేదలకు ఉచితంగా వైద్యం అందించే విధంగా మంచి ఆసుపత్రి కావాలి. ఆసుపత్రి అంటే ఏం కావాలి? గుండె జబ్బు వచ్చినా, క్యాన్సర్ వచ్చినా, యాక్సిడెంట్ అయినా, ఏ బీమారు వచ్చినా సరే ఉచితంగా ట్రీట్మెంట్ అయ్యే విధంగా హైదరాబాద్లో యశోద ఎట్లా ఉంటుందో, హైదరాబాద్లో అపోలో ఎట్లా ఉంటుందో, హైదరాబాద్లో నిమ్స్ ఆసుపత్రి ఎట్లా ఉంటుందో దానికన్నా ఎక్కువగా ఉండే విధంగా 330 పడగలతోటి 1050 మంది డాక్టర్లతోటి 650 కోట్ల రూపాయలతోని ఒక మంచి ఆసుపత్రి తీసుకొచ్చి 30 ఎకరాల్లో అది పని ప్రారంభమైంది. దాన్ని దశలకు ముఖ్యమంత్రి గారి చేతుల మీద దాన్ని ప్రారంభించుకుంటున్నాం. మరి గతంలో ఎమ్మెల్యేలు ఉన్నారు, గతంలో మంత్రులు ఉన్నారు. మరి ఆ ప్రభుత్వ ఆసుపత్రి తీసుకురావాలనే ఆలోచన లేదు. ఎందుకంటే వాళ్ళకి ప్రేమ లేదు పేదవాళ్ళ మీద. తను గెలవాలి, తన కుటుంబం బాగుండాలి అనే ఉద్దేశంతో ప్రయత్నం చేశారు. కానీ ఈ ప్రాంతానికి ఎమ్మెల్యేనైనా, ఈ ప్రాంతానికి మంత్రినైనా ఏం చేయని ఆలోచన రాలేదు. కానీ ఒక ఇంజనీరింగ్ కాలేజ్ వస్తే ఆ ఇంజనీరింగ్ కాలేజీ నమ్ముకున్నారు. ఇప్పుడు ఇవాళ మెడికల్ కాలేజ్ వచ్చింది, జిల్లా అయింది, కలెక్టరేట్ వచ్చింది, ఎస్పీ ఆఫీస్ వచ్చింది. ఇవాళ 70,000 ఎకరాలకు ఈ ప్రాంతానికి నీళ్ళు వస్తున్నాయి. ఈ ఎన్నో కార్యక్రమాలు కొనసాగించుకొని చేస్తున్నాం. ఇదేనివల్ల అది ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో, ఇలా బీఆర్ఎస్ పార్టీ ఆశీర్వాదంతో ఇవన్నీ చేసుకోగలిగినాం. రేపు ఇవన్నీ కావాలి, ఇవన్నీ చేయాలి, ఇవన్నీ ముందుకు పోవాలంటే తప్పకుండా రాష్ట్రంలో మరోసారి మళ్ళీ ముఖ్యమంత్రి కేసీఆర్ అయితేనే ఇవన్నీ సంక్షేమ పథకాలు ఉంటాయి. లేకపోతే వేరే పార్టీ వచ్చిండు అనుకో, కులాల మధ్యన, మతాలకు మధ్యన కొట్లాట పెట్టి, నీకు నాకు తగాద పెట్టి ఆడ ఢిల్లీలో కూర్చొని తమాషా చూస్తారు తప్ప ఈ పేదవాడి గురించి కానీ, ఈ ముసలి వాళ్ళ గురించి కానీ, రైతుల గురించి కానీ, కులాలలో ఉన్నటువంటి ఎక్కువ ప్రభుత్వానికి తెలియదు. అది కేసీఆర్ గారి ఒక సామెత తెలంగాణలో, ఇంటి పనికైనా పయ పనికైనా సరే ఇంటి పనికైనా మట్టి పనికైనా ఇంటోడు ఉంటేనే మనకు న్యాయం జరుగుతుంది. ఇంటోడు లేకపోతే అది మనకు న్యాయం జరగదు. ఇంటోడు ఎవడు? కేసీఆర్ గారు. బయట వాళ్ళు ఇవాళ ఇక్కడికి వచ్చి వాళ్ళకి తెలంగాణ గురించి కానీ, తెలంగాణ రైతాంగం గురించి కానీ, తెలంగాణ మహిళలు ఉన్నటువంటి అవ్వల గురించి కానీ, తెలంగాణలో ఉన్నటువంటి సబండ జాతుల గురించి కానీ వాళ్ళకి తెలియదు. ఎవరికి తెలుసు? ఈ ప్రాంతంలో పుట్టి పెరిగి తెలంగాణ వస్తే ఏమవుతుందో తెలుసుకొని 14 సంవత్సరాలు కొట్లాడి తెచ్చిన తెలంగాణలో ఒక్కొక్కటిగా పీఠముళ్ళు విడుస్తూ ఇలా మనందరికీ సమన్వయం చేయగలిగిందంటే అది బీఆర్ఎస్ పార్టీ వల్లనే. దానివల్లనే చేసుకోగలిగినాం. ఆ పార్టీ వలన మనం చేసుకోగలిగినాం. అట్లాంటి పార్టీని మనం తప్పకుండా చేసుకోవాలి. ఇక కార్యకర్తల విషయానికి వస్తే తప్పకుండా నాకు 2 సార్లు అధికారం ఇచ్చినటువంటి మీకు ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ టైం వచ్చినా సరే తప్పకుండా నేను మీకు అందుబాటులో ఉంటా. అది తప్పకుండా చెప్తూ ఇలా ఇంత పెద్ద ఎత్తున సరిలు వచ్చింది. మరి ఏమి ఇచ్చినా మీ రుణం తీర్చుకోలేము, ఏం చేసినా మీ రుణాన్ని తీర్చుకోలేము. ఎందుకంటే మీరు లేని నేను లేను. మీరు ఇచ్చినటువంటి భిక్ష తప్పకుండా ఈ 8 సంవత్సరాలుగా ఈ డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టినాం. ఈ దఫా నుంచి తప్పకుండా టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్తకు ప్రతిరోజు అండగా ఉండి వాళ్ళ కష్టాల్లో పాలు పంచుకొని తప్పకుండా మీ కుటుంబంలో ఒక అన్నగా, మీ కుటుంబంలో ఒక తమ్ముడిగా ఉండి మీ కష్టాల్లో పాలు పంచుకోవడానికి నేను ప్రయత్నం చేసి తప్పకుండా మిమ్మల్ని కడుపులో పెట్టుకొని
కాపాడుకునే బాధ్యత నాది. తప్పకుండా మీరందరం కలిసి ఏ విధంగా అయితే 2 సార్లు మన బీఆర్ నాగర్ కర్నూలులో పార్టీని గెలిపించుకున్నామో అదేవిధంగా 3వసారి గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత మీ మీద నా మీద ఉంది. నాగర్ కర్నూలు 3వసారి గెలిపించి ముఖ్యమంత్రి గారి కానుక గీతమని చెప్పి మీ మధ్యలో సవినయంగా నేను కోరుకుంటున్నాను.